అమ్మాయిలందరూ కలిసి ఒకే దగ్గర రెడీ అవుతే ఇంత టైం తీసుకుంటుందని చెప్పి ఈ రోజే అర్థమైంది. ఎగ్జామ్ రాయాల్సిన టైం అయితే వచ్చేసింది. చలో మరి రెడీ అయిపోదాం. మౌని కూడా ఉదయాన్నే వచ్చేసింది హైదరాబాద్. ఇంకా నలుగురం కలిసి ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు వేసుకొని ఫుల్ ఫన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ డ్రెస్ లో కొంచెం బ్లాక్ గా కనిపిస్తానేమో అనుకున్నాను గానీ ఈ కలర్ ఫేస్ ని ఇంకా మంచిగా ఎలివేట్ చేసింది. శ్రీలక్ష్మి ఫస్ట్ టైం బటర్ఫ్లై క్లిప్ పెట్టుకుందంట. అది తీసుకెళ్లి అన్నికి చూపించింది. అన్ని బాగుందని చెప్పారని ఓ మురిసిపోతుంది. మనం రెడీ అయినప్పుడు హస్బెండ్ బాగుందని చెప్తే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరు కదా. ఇంకా ఈ జ్యువెలరీలో ఒపీనియన్ అడగడానికి మామూలు లేదు కాబట్టి ఇంకా వీళ్ళనే అడిగి నేను ఇవైతే సెట్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కొన్ని చాలా రోజులు అయిపోతుంది. బట్ మాక్సిమం ఎక్కువగా వాడలేదు. ఈ డ్రెస్ మీదకి మాత్రం బాగా సెట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఈ చిన్న చైన్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా నాతో పాటే పక్కన వీళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు. మేము నలుగురం రెడీ అవ్వడం మొదలు పెట్టాం గానీ మాకే తెలియకుండా చాలా టైం అయిపోయింది. అసలు అన్నయ్య అయితే పిలుస్తూనే ఉన్నారు రెడీ అయింది చాలు గాని రండి అని చెప్పి. ఇంకా తెలిసిందే కదా కుంకుమ బొట్టు పెట్టామంటే ఇంకా మనం రెడీ అయిపోయినట్టే. నిన్న నేను బ్యాంగిల్స్ కొనుక్కున్నాను కదా, అవైతే సింగిల్ బ్యాంగిల్స్ అటు ఇటు వేసేసుకున్నాను. కొంచెం సింపుల్ గా కనిపిస్తుంది కాబట్టి. ఏంటో ఐడి కార్డ్ వేసుకుంటే మళ్ళీ కాలేజ్ డేస్ అన్ని గుర్తొస్తాయి. అమ్మయ్య నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా ఈ హాల్ టికెట్ కూడా తీసేసుకున్నాను. మర్చిపోకుండా పట్టుకొని వెళ్ళాలి. అమ్మాయిలందరూ ఒక దగ్గర ఉన్నామంటే కంపారిజన్ ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడైతే అందరి హెయిర్స్ చూసుకుంటున్నాము. అసలు ఎంత బాగున్నాయో వాళ్ళందరి హెయిర్స్ నాతో పోల్చుకుంటే. ఇంకా వీళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుని మరి రెడీ అయిపోతున్నారు. నాకెందుకు హెయిర్ లీవ్ చేసుకుంటే ఇంకా పాడైపోతుంది అనిపించింది. అందుకే ఇంకా అల్లేసుకుని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. మా నలుగురులో ఇద్దరికి ఒక దగ్గర పడింది అనమాట సెంటర్. ఇంకా అన్ని అయితే 2 ర్యాపిడోలు బుక్ చేసి రెడీగా ఉన్నారు. మేము ఇంక వెళ్ళడమే లేట్. ఫైనల్ గా అయితే రెడీ అవడం కంప్లీట్ అయిపోయింది. సరే మరి ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. సరే టాటా.